అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు జాతికి మరువలేని రోజు, మరుపురాని రోజు. ఎందుకంటే తెలుగు అనే 3 అక్షరాలు, దానికి ఒక భాషని నన్నయ్య గారు క్రియేట్ చేస్తే తెలుగు అనే 3 అక్షరాలకి ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు జాతి ఒకటి ఉంది అని తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు మీ అందరికీ గుర్తుందో లేదో, మనల్ని మద్రాసీలు అనేవారండి. ఎందుకంటే మద్రాస్ స్టేట్లో కలిసి ఉండేవాళ్ళం మనం. అందుకని ఎవరైనా తెలుగు మాట్లాడినా, తమిళం మాట్లాడినా ఆల్ ఆర్ మద్రాసీస్. ఎప్పుడైతే ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు వారి పోరాటం వచ్చిందో, అక్కడి నుంచి విడిపోయినా కూడా తెలుగు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ హృదయాల్లో ఒక స్పందన తెచ్చిన మహానుభావుడు రామారావు గారు. మన దేశంతో ఆయన జీవనయానం ఒక నటుడిగా ప్రారంభమైందండి. నిజానికి నా దేశం అనే సినిమాతో పూర్తి అవ్వాలి. ఎందుకంటే నా దేశం మేము రాసిందే, ఆయనకి నచ్చలా కథ. నాకొద్దు ఇది అన్నాడు. అంటే అన్నగారు మీరు చేయండి, ఇది ఆడుతున్నాను, ఆడకపోతే జీవితంలో మీతో మాట్లాడంటే ఓకేనా అన్నాడు. వీళ్ళిద్దరు మోహన్ కృష్ణ, హరికృష్ణ ఇద్దరు ఒప్పించకపోతే ఆయన అసలు ఒప్పుకునేవాడు కాదండి. సరే ఈ మాట ఛాలెంజ్ చేసి నాకు ఒప్పుకుని డబ్బింగ్ చెప్పినాక తెల్లవారుజాము 4 ఫోన్ చేసి అద్భుతం బ్రదర్, అద్భుతం సినిమా అని ఆ దేవుడు అన్నాడండి. అంతకు మించి మాకు కావాల్సిందే ఉంది. కానీ ఆ అదృష్టం అంతటితో ఆగకుండా మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మేజర్ చంద్రకాంత్ రూపంలో బండి వారికి ఒక అద్భుతమైన వేషం రాసేటువంటి అవకాశాన్ని అటు మోహన్ బాబు గారు వారి సంస్థ ద్వారా, అటు అన్నగారు, ఇటు తెలుగు జాతి మాకు ఇచ్చిందని మేము ఫీల్ అవుతామండి. ఎందుకంటే చిన్నప్పుడు ఎట్లయినా సరే సీతారాం కళ్యాణం చూడాలని నూజివీడులో ఆ షో ప్రొసీడ్ అవుతుంది. రేపు రండి అందరూ వెళ్ళిపోండి అంటే ఒక్క ప్రేక్షకుడు కదలలేదండి. అందరూ అట్లా కూర్చున్నాం. మీరు ఎన్నింటికి వస్తే అన్నింటికి ఏంటంటే తెల్లవారుజాము 4 కరెంట్ వస్తే అప్పుడు చూసామండి. చూసి నూజివీడు నుంచి నడుచుకుంటా కంట్రీ తోటకు వెళ్ళాను. ఆ రోజు గుండెల్లో దూరాడు ఆయన. ఆ సీతారాం కళ్యాణం చూసినటువంటిది మామూలు సినిమా కాదండి, అది మహానుభావుడు. ఎందుకంటే తెలుగు జాతికి ఒక వరం ఇవ్వటానికి ఒక రకంగా నటుడుగా, అంటే ఎక్కువ మేము నటుని గురించే మాట్లాడాలి. మా వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఇక్కడ. వాళ్ళు వారు సినిమా వ్యాసంగంలోకి వచ్చినాక అక్కడి నుంచి రాజకీయ అడుగు పెట్టిన తర్వాత ఆయనకి ఎన్ని ఉపన్యాసాలు రాశారో నాకు తెలుసు, మా సోదరులకు తెలుసు. అన్ని ఆయన చెప్తుంటే ఆయన నోటంట వింటా అంటే నాకు ఒళ్ళు గగురు పొడుస్తూ ఉండేది.